మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినందుకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 3వ తేదీన రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ ఎడిసన్ న్యూజెర్సీలో వేడుకలు జరపాలని మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి చెందిన రమేష్ చంద్ర, ప్రదీప్ తదితర కమ్యూనిటీ నాయకులు ఈ విజయోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 2000 మంది హాజరవుతారని వెల్లడించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆన్లైన్ ఇంటరాక్షన్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆయన సతీమణి కూడా హాజరవుతారన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ తరపున జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐలు అంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఏపీ ఐఓసీ యూఎస్ఏ చాప్టర్ ప్రెసిడెంట్ వాళ్ళు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మనకి ఇక్కడ లోకల్గా తెలంగాణ చాప్టర్తో కలిసి వాళ్ళు మనతో పనిచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవడానికి కృషి చేశారు. వాళ్ళు కూడా మనందరు తెలుగు చాప్టర్స్ టుగెదర్గా ఈ ఈవెంట్ పార్టిసిపేట్ చేస్తున్నాము. అండ్ ప్రోగ్రామ్ వచ్చేసి February 3rd is going to be a mega program. Right now, CM Revanth Reddy garu will be in the live usaru, ministers on the live usaru will clarify all of them. Other than that, next week we will have a IOC Telangana chapter meeting with I will invite everybody, including I want to invite Sam Petroda to make events a big success. This is one of the big success event, and this is a roadmap for the Naya Rahul Gandhi Naya Padayatra and as well as next MP elections. This is one of the event to kick off event for the next MP elections. Special request to each and everyone, Telugu NRI community వాళ్ళు ఎవరైనా సరే and supporters of Congress, దయచేసి February 3rd నాడు మీరు దయచేసి రాయల్ ఆల్బర్ట్కు రండి and please bless this occasion and let's enjoy the sweetness of Congress victory. Next ఏంటంటే లోకల్ కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీ ఉన్నారు కదా, ఇంతమంది చాలా ఆర్గనైజేషన్స్ లోపల కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. దే నీడ్ ఎ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్ చేంజ్ కావాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాం. సో గవర్నమెంట్ చేంజ్ అయింది కనుక ఆ సపోర్టర్స్ కూడా అందరూ వచ్చి మా అందరితోటి కలిసి వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి ఇట్స్ అ ప్లాట్ఫామ్. చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, బాస్టన్, వర్జీనియా, ఈ దగ్గర ఉన్న స్టేట్స్, డెలవేర్ ఉన్న స్టేట్స్ నుంచి వెళ్ళి తెలుగు యూత్, తెలుగు ప్రజలు, సపోర్టర్స్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ వెల్ విషర్స్ ఆఫ్ కాంగ్రెస్ ఈ కొత్తగా ఫామ్ అయిన తెలంగాణ గవర్నమెంట్ విక్టరీ సెలబ్రేషన్తో పాటు ఎన్ఆర్ఐ కమ్యూనిటీతోని ఇంటరాక్ట్ కావడానికి తెలంగాణ గవర్నమెంట్ నుంచి సీఎం గారు, డిప్యూటీ సీఎం, అదర్ క్యాబినెట్ మెంబర్స్ అందరూ జాయిన్ అవుతున్నారు. ఈ ప్రోగ్రాం వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అండ్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కలిపి సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాము. అందరినీ ఈ ఈవెంట్కి పార్టిసిపేట్ కావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాము. ఇది విక్టరీ సెలబ్రేషన్ అనే కాకుండా ఎన్ఆర్ఐస్ గవర్నమెంట్తో ఇంటరాక్ట్ కావడానికి ఇది ఒక అవకాశము. గవర్నమెంట్ ప్రజలకు అక్కడ ఏం చేయబోతున్నది, ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి స్పెసిఫిక్గా ఏం చేయబోతున్నది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అందరినీ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ కమ్మని ఇన్వైట్ చేస్తూ దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. Minority community, I congratulate the new government, CM, Honorable CM Revanth Reddy garu, Deputy CM and all the cabinet ministers. To celebrate this grand victory, we are having this celebration here at February 3rd. This Telangana elections time లో చిరకాల కోరిక కాంగ్రెస్ తీసుకురావాలని చెప్పేసి తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రజలంతా కూడా ఇక్కడ ఎన్ఆర్ఐ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినందుకు February 3rd మేము అందరం కలిసి సెలబ్రేట్ చేస్తున్నాం. During the celebration, victory celebration, I want to invite everyone to and I invite all the people from Tri-State to come and celebrate. NRI తెలుగు కమ్యూనిటీ తరఫున మా సహకారము ఎంత ఉన్నా కానీ అంత ఇస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.